హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ కాదండి, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. అది ఏమిటంటే, మనకి టమాటాలు ఎక్కువగా ఉంటాయి కదండి ఇంట్లో. ఇలా చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా, అలాగే కర్రీస్ కానీ ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. దానికోసం ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నేను పెట్టే వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఒక విషయం అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. మీకు దయచేసి ఒక చిన్న విన్నపం అండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు అలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకొని మగ్గించుకోవాలి. అందులో వాటర్ అనేది వచ్చేసింది కదండి, టమాటాలు మగ్గిన తర్వాత ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. మీకు టమాటాలు అనేవి తొందరగా మగ్గాలి అంటే కొంచెం పసుపు వేయండి, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలకి సాల్ట్ ఎలా వేస్తామో అలాగా టమాటాకి పసుపు అనేది వేస్తే తొందరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు. ఇలా మగ్గిపోయి అందులో వాటర్ అంతా వచ్చేసి బయటికి ఇలా మొత్తం డ్రై లాగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి. ఇది చల్లార్చుకున్న తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలాగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇదేమిటి అనేది. టమాటా ప్యూరీ అండి. మనం ఇలా చేసి పెట్టుకుంటే టమాటాలు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఆ ప్యూరీ అనేది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకొని మనం కర్రీస్లో వేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది, కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. టమాటాలు కూడా పాడవకుండా ఇలాగ మనకి యూస్ అవుతాయి అన్నమాట. ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి, ఇలాగే పట్టేసుకోవాలి ప్యూరీలాగా. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకొని ప్యూరీలాగా చేసుకుందాం. ఇదిగోండి ఇలాగ పేస్ట్లా పట్టేసుకొని ఇప్పుడు మన దగ్గర ఐస్ ట్రైలు ఉంటాయి కదండి, ఐస్ ట్రై ఉంటే ఐస్ ట్రైలో వేసుకోవచ్చు. లేదు మాకు ఐస్ క్యూబ్స్ కంటే ఎక్కువ పడతాయి, ఇలాగా పెద్ద పెద్దగా అయితే ఒకేసారి ఒక పీస్ వేస్తే సరిపోతుంది కర్రీకి అనుకుంటే ఇలాగా మీ దగ్గర చిన్న చిన్న స్టీల్ గిన్నెస్ ఉంటాయి కదండి కర్రీలు పెట్టుకునేవి, అలాంటి వాటిలో కూడా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతాయండి. ఒక 12 అవర్స్లో రెడీ అయిపోతాయి క్యూబ్స్ అనేవి, టమాటా క్యూబ్స్ అనమాట. మీరు ఇలా చేసి పెట్టుకొని మీకు చాలా యూస్ అవుతుందండి. మీకు వంట అనేది ఫాస్ట్ కావాలి అనుకుంటే ఇలా చేసి పెట్టుకుంటే మీకు తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఒక 10 గంటల వరకైనా సరే పెట్టుకోవాలి. ఇదిగోండి నేను అంతకుముందు చేసి పెట్టుకున్నానండి, నాకైతే ఒక పీస్ మిగిలిందనమాట. ఇలాగే గిన్నెలో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇలాగా ఈ కర్రీ ఏదైనా చేయాలనుకుంటే ఒక క్యూబ్ వేస్తే నాకు సరిపోతుందండి. ఇలా చేసి పెట్టుకుని మీకు చాలా రోజుల వరకు టమాటాలని పాడవకుండా చక్కగా మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.